వెల్కమ్ టు నవజ్యోతి ఛానల్. వెండితెర అద్భుతం దర్శకుల శిఖరం అని సినీ ప్రముఖులు పిలుచుకునే దర్శకుడు పి. భారతీరాజా ఇక లేరు. తమిళనాడులోని తేని సమీపంలో ఉన్న అల్లీ నగరంలో 17 జూలై 1941న జన్మించారు. ఆయన అసలు పేరు చిన్నస్వామి. 1977లో కమల్ హాసన్, రజనీకాంత్, శ్రీదేవి ప్రధాన పాత్రలో వచ్చిన 16 పైఎత్తి నిలే తెలుగులో 16 ఏళ్ల వయసు చిత్రంతో దర్శకుడుగా కెరీర్ ప్రారంభించారు. ఈ మొదటి సినిమానే తమిళ చిత్రసీమలో ఒక మైలురాయిగా నిలిచింది. తెలుగులో ఆయన దర్శకత్వం వహించిన సీతాకోకచిలుక చిత్రం క్లాసిక్గా నిలిచింది. అలాగే ఆరాధన, జమదగ్ని వంటి చిత్రాలకు కూడా ఆయన దర్శకత్వం వహించారు. మంగమ్మ గారి మనవడు చిత్రానికి కథను, పల్నాటి పౌరుషం చిత్రానికి స్క్రీన్ ప్లేను అందించారు. అప్పట్లో భారీ సెట్లు, ఇండోర్ స్టూడియోలకే పరిమితమైన సినిమాలను వీడి సహజమైన పల్లెటూరి వాతావరణంలో విలువైన గ్రామీణ ప్రాంతాలలో షూటింగ్లు ప్రారంభించి కొత్త ట్రెండ్ సెట్ చేశారు. కేవలం పల్లెటూరి కథలకే పరిమితం కాకుండా సింగపూర్ రోజక్కల్ సైకలాజికల్ థ్రిల్లర్, టిక్ 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 యాక్షన్ థ్రిల్లర్ వంటి వెస్ట్రన్ శైలి చిత్రాలను కూడా తీసి తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. భారతీరాజా మృతికి నవజ్యోతి ఛానల్ నివాళులు అర్పిస్తుంది.